ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, ఉషగారు, మీరా? ఎంతసేపు అయిందొచ్చి? కూర్చోండి కూర్చోండి. సారీ అండి, నేను మిమ్మల్ని గమనించనే లేదు. పర్వాలేదు సునంద గారు, మీరు మీ మురారితో ఉన్నప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతారంటగా. అప్పుడప్పుడు ప్రభు గారు చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. అవును ఉషగారు, నేను మురారిని తప్ప తనని పట్టించుకోవట్లేదని ప్రభు కూడా అప్పుడప్పుడు నా మీద అలుగుతూ ఉంటారు. కానీ తల్లి మనసు అంటే అదే కదండి. పిల్లలు పుట్టనంత వరకు మాత్రమే మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఒక్కసారి పిల్లలు పుడితే వాళ్ళే మన ప్రపంచంగా మారిపోతారు. ఇక ఆ ప్రపంచంలో మన గురించి మనం ఆలోచించడం కూడా మానేస్తాం. ప్రతి క్షణం పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాం. వాళ్ళు నవ్వితే నవ్వుతాం, వాళ్ళు ఏడిస్తే మనము ఏడుస్తాం. వాళ్ళ సంతోషంలోనే మన గెలుపుని చూసుకుంటాం, వాళ్ళ గెలుపులోనే మన సంతోషాన్ని చూసుకుంటాం. వాళ్ళే ఊపిరిగా బ్రతుకుతాం. ఒక ఆడదానిగా, కాబోయే తల్లిగా మీ మనసు నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు మీ బిడ్డని అందరి తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తనే మీ శ్వాసగా బ్రతుకుతారు. మీరన్నది నిజమే ఉషగారు, కానీ ఇప్పుడు నా ఊపిరి నాకు దూరం అవుతుందేమోనని భయంగా ఉంది. మీరే చెప్పండి, మురారి నా బిడ్డే కదూ, నా దగ్గరే ఉంటాడు కదూ. ఎవరూ తనని నా నుండి దూరం చేయలేరు కదా. ఏం జరుగుతుందో ఏమో. నా అనుకున్న హారిక, తరుణ్ వాళ్లే హఠాత్తుగా శత్రువులుగా అయిపోయారు. నా బిడ్డని నా నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. సునంద గారు, అధైర్యపడకండి. మీకు మురారి మీద ఉన్న ప్రేమ నిజం. మీరు మురారినే పంచ ప్రాణాలుగా బ్రతుకుతున్నారన్నదే నిజం. మన చుట్టూ ఉండే యూనివర్స్ మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మీకు మురారి మీద ఉన్న ప్రేమే మిమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. యద్భావం తద్భవతి అంటారు కదా, అంటే మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. మనం ఎలా ఉంటే అదే మన ఇష్టం అనుకుని ప్రకృతి దాన్ని మనకి బహుమతిగా ఇస్తుంది. మురారి మీ బిడ్డ అని మీరు బలంగా నమ్ముతున్నారు కదా, ఇంకా నమ్మండి. గట్టిగా అనుకోండి, మీ వాడవుతాడు. లేదు ఉషగారు, నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని హారిక గారు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నేను హారికాకి చెల్లెల్లాంటి దాన్ని. తను బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా బాధగా ఉంది. కానీ ఒక తల్లిగా మురారి మీకే చెందాలని ఆ భగవంతుడు రాశాడు. దాన్ని ఎవరూ మార్చలేరు. నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే, రేపు కోర్టులో రకరకాల పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. కంగారు పడద్దు. లాయర్లు ఏం అడిగినా సూటిగా జవాబు చెప్పండి. వాళ్ళు ఏవేవో వాయిస్ రికార్డింగ్ వినిపిస్తారు. అది మీ వారి గొంతే అంటారు. ఏది నమ్మకండి. ఎంత బాగా చెప్పారు ఉషగారు. మీ మాటలు విన్నాక నాలో భయం చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు చెప్పినట్టే ఇక నుంచి ప్రతి క్షణం పాజిటివ్గా ఆలోచిస్తాను. కోర్టులో నా మురారిని దక్కించుకోవడం కోసం చివరి వరకు పోరాడతాను.
ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సునంద గారు. మీరెప్పుడూ ఈ ధైర్యాన్ని కోల్పోకండి. ప్రభు గారికి కూడా మీరు ధైర్యంగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేయండి. అప్పుడు ఆయన కూడా ధైర్యంగా మీకోసం మురారి కోసం పోరాడతారు. అలాగే ఉషగారు, చాలా థ్యాంక్స్ అండి. మేడం, మీరు అడ్మిషన్ తీసుకుంటున్న బాబు పేరు చెప్పండి. మా బాబు పేరు మురారి. ఏజ్ 4 years. ట్రాన్స్పోర్ట్ కూడా కావాలా మేడం? అవసరం లేదు. రోజు మా బాబుని నేనే స్వయంగా స్కూల్కి తీసుకొచ్చి తీసుకువెళ్తాను. వాడు క్లాస్లో ఉన్నంతసేపు కూడా నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. మీ బాబు అంటే మీకు బాగా ప్రేమ అనుకుంటాను. మామూలు ప్రేమ కాదు, పిచ్చి ప్రేమ. ఏ తల్లి ఏ బిడ్డని ప్రేమించినంతగా మా హారిక తన బిడ్డని ప్రేమిస్తుంది. మీరు చెప్తుంటే నాకొక్కసారి మిమ్మల్ని బాబుని కలిపి చూడాలనుంది. ఈరోజు ఇక్కడికి తీసుకురావాల్సింది. హా, మా దగ్గర ఉంటే కదా ఇక్కడికి తీసుకురావడానికి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మాకే ఏమీ అర్థం కావడం లేదు. ఇక మీకేం అర్థం అవుతుందని కానీ ముందు అడ్మిషన్ వర్క్ కంప్లీట్ చేయండి. అలాగే మేడం, మీరు కూర్చోండి, నేను కంప్లీట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ అండి. నమస్తే మేడం. ఒక 2 minutes కూర్చోండి. ఈ అడ్మిషన్ అవ్వగానే మీది స్టార్ట్ చేస్తాను. అమ్మా, రా నాన్న. హారిక, నువ్వు బాధపడుకో. ఎలాగూ కొద్ది రోజుల్లో నీ కొడుకు మురారి నీ దగ్గరికి శాశ్వతంగా వస్తాడుగా. అప్పుడు ప్రతి క్షణం నీ దగ్గరే ఉంటాడు, నీతోనే ఉంటాడు. అది ఎప్పటికీ జరగదు. మురారి నా కొడుకు. ఎప్పటికీ నాతోనే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు, చివరకు ఆ భగవంతుడు కూడా. మీకు తెలుసు కదా, చావంచుల దాకా వెళ్లిన నేను నా కొడుకు కోసం ఆ భగవంతుడితోనే పోరాడి నా ప్రాణాల్ని దక్కించుకుని వెనక్కొచ్చాను. అలాంటిది మీరెంత? చూడు సునంద, మురారిని 9 మాసాలు మోసి కన్నది నేను. వాడు నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. ఒక నర్స్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేసి అప్పుడు వాణ్ణి నా నుంచి దూరం చేశారు. మిమ్మల్ని వేడుకుంటుంది కూడా అందుకే. ప్రభుగారు, సునంద పరిస్థితి నాకు అర్థమైంది. మరి మురారి దూరమైతే మీరు తట్టుకోగలరా? మురారి దూరమైతే నేను ఏడుస్తాను, గుండెలు పగిలేలా ఏడుస్తాను. కానీ
సునంద దూరం అయితే నేను బ్రతకలేను. అందుకే నా ఈ పోరాటం బిడ్డ కోసం కాదు, నా భార్య ప్రాణం కోసం. ఆమె ఆయుష్ ఇంకొన్ని రోజులు పెరగాలని, ఆమె ముఖంలో ఇంకొన్ని రోజులు నవ్వుండాలి, అంతే. సుహాసిని గారు, దయచేసి ఒక లాయర్గా కాదు, ఒక ఆడదానిలా ఆలోచించండి, ఒక తల్లిలా ఆలోచించండి, సునంద స్నేహితురాల్లా ఆలోచించండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఒకవైపు నేను నమ్ముకున్న న్యాయం, మరోవైపు సునంద ప్రాణం. దేనివైపు నేను నిలబడాలి? దిగండి. దేనికి? కౌన్సిలర్ చెప్పింది అప్పుడే మర్చిపోయారా? విషయం ఏంటో చెప్పు. లోపలికి రండి, కాఫీ పెడతాను, తాగేసి వెళ్ళొచ్చు. నాకు కాఫీలు టీలు అక్కర్లేదు. నేను కోరుకున్నట్టు విడాకులు ఇస్తే చాలు. నేను నీకు దూరంగా ఉండాలని, నీడలా వెంటాడే నీ జ్ఞాపకాల నుంచి, ఈ బంధాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? మీ మాటలు నా కడుపులో ఉన్న మన బిడ్డకు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఇలానే మాట్లాడితే మీ కోపం, మీ కఠినత్వం లోపల ఉన్న పసిప్రాణానికి తెలిసిపోతుంది. రేపొద్దున వాడు కళ్ళు తెరిచి అమ్మని అలా ఎందుకన్నావు నాన్న అని మిమ్మల్ని నిలదీస్తాడు. జాగ్రత్త. అంతేకాదు, గర్భవతిగా ఉన్న నన్ను ఇలా విడాకులంటూ మాటి మాటికి ఇబ్బంది పెడుతూ బాధ పెడితే ఈ విషయం కూడా నోట్ చేసి నేను కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇలా ప్రతి మాటకి కంప్లైంట్ చేస్తానని భయపెట్టడం మానే. అయినా నువ్వు చెప్పిందల్లా వినడానికి, నువ్వు ఆడమందల్లా ఆడడానికి నేనేం నీ బానిసని కాదు. ఎప్పటినుంచో నువ్వు దూరం పెడుతున్నా ఒక పరాయి వాణ్ణి. గుర్తుపెట్టుకో, ఆ పరాయి వాడికి నీ మీదున్న ప్రేమ చచ్చిపోయింది. ఆ విషయం నువ్వు మర్చిపోవచ్చు గాని నా మనసు పడిన బాధ నన్ను మర్చిపోనివ్వదు. నిజాలు విన్న తర్వాత మురారి మీ బాబు అని న్యాయస్థానం ముందు నిరూపించడం, తిరిగి మీ బాబును మీ ఇంటికి తీసుకురావడం చాలా సులభం. చూడండి తరుణ్ గారు, ఈ ప్రపంచంలో నిజాయితీకున్న పెద్ద సమస్య ఏంటంటే అది గెలవడానికి కాస్త సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అలాగే ప్రభు ఎన్ని డ్రామాలాడినా దాన్ని ఎదుర్కోవడానికి మీరు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, ప్రభు అనే వ్యక్తి తన భార్య కోసం తప్పు చేస్తున్నానని చెప్తున్నా అది చట్టం దృష్టిలో మాత్రం ఒక పగడ్బందీ కుట్ర కిందికే వస్తుంది. అందుకే మనం ఆ కుట్రను బయట పెడితే ఇక మనం దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. లాయర్ గారు,
తొందరగా నా కొడుకు నా దగ్గరికి రావాలి. మ్మ్. వాడు నా బాబని తెలిసిన క్షణం నుంచి వాడి కోసం నా ప్రాణం తల్లడిల్లుతుంది. వాడు నన్ను చూస్తూ పలకరిస్తూ నవ్వే ఆ చిన్ని నవ్వు కోసం, వాడు నా చేతిలోకొచ్చి పడుకునే ఆ వెచ్చదనం కోసం నా ప్రాణం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నా బిడ్డ నా ఒడిలోకి రావాలని నా మాతృత్వం తప్పిస్తుంది. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, మీ మీద కూడా నమ్మకం ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాడు నా దగ్గరికి రావాలి. ఇన్ని రోజులు నా కడుపులో దాచుకున్న ప్రేమ వాడి రాక కోసం ఆకాశమంత ఆశతో ఎదురు చూస్తుంది. విన్నారు కదా లాయర్ గారు, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కేసుని గెలిచేలా చేయాలి. వీలైతే ఒకే వాయిదాలో మొత్తం జడ్జిమెంట్ కూడా వచ్చేటట్టు చేసినా పర్లేదు. కానీ బాబు ఖచ్చితంగా హారిక దగ్గరకు రావాలి. న్యాయస్థానం ముందు అది చట్ట ప్రకారం జరగాలి. అలాగేనండి. హారిక గారి తల్లి ప్రేమ నాకు అర్థం అవుతుంది. మన దగ్గరున్న సాక్ష్యంతో కేసు గెలిచి బాబుని అతి తొందరలోనే తరుణ్ హారిక గారి దగ్గరికి వచ్చేలా చేస్తాను. నన్ను నమ్మండి, నాది పూచి. విధి ఆడుతున్న ఈ నాటకంలో మురారిని దక్కించుకోవడానికి హారిక ప్రేమ ఒకవైపు, సునంద గారి ప్రాణం మరోవైపు. ఈ రెండిటికీ మధ్య వచ్చిన ఈ ఘర్షణలో చట్టం ఎవరి వైపు నిలుస్తుందో, ధర్మం ఎవరిని గెలిపిస్తుందో. ఓకే లాయర్ గారు, కోర్టులో కలుద్దాం. మంచిది. మనిద్దరి ప్రాణం ఒకటే. మనల్ని ఎవ్వరూ విడతీయలేరు. నేను ఆ భగవంతుణ్ణి కోరుకునేదొక్కటే. నేను బ్రతికున్నంతకాలం నీతోనే ఉండాలి. నీ నవ్వుల్ని చూస్తూ బ్రతకాలి. నువ్వు ఎదగడం కళ్ళారా చూడాలిరా. నువ్వు బాగా చదువుకుని గొప్పవాడవడం చూడాలి. నువ్వు పెరిగి పెద్దయ్యాక అష్టైశ్వర్యాలతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటే అది చూసి నేను సంతోషంగా కళ్ళు మూయాలి. అప్పటి వరకు నిన్ను నాకు దూరం చెయ్యాలని ఎవరు చూసినా నేను ఒప్పుకోను. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధైర్యంగా నేను వాటిని తట్టుకుని నిలబడతాను. సునంద, ఏడుస్తున్నావా? ఏడవకు. నేను కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు పడుతున్న బాధ నన్ను నిలువున దహించి వేస్తుంది. నీ కళ్ళ నుంచి కారి ప్రతి కన్నీటి చుక్క నా గుండెలో ఒక అగ్నిపర్వతమై పేలుతుంది. తెలుసండి, కానీ ధైర్యంగా ఉందామని ఎంత ప్రయత్నిస్తున్నా ఒక్కోసారి నా వల్ల కావడం లేదండి. చుట్టూ జరిగే సంఘటనలు నన్ను భయపెడుతూ బాధ పెడుతూ ఉన్నాయి. ఆ బాధ ఇలా కన్నీళ్ల రూపంలో బయటకొస్తూనే ఉంది. ఇప్పుడేం జరిగిందని అంతలా బాధపడుతున్నావు సునంద?
అన్నయ్యకి అర్జెంట్ మీటింగ్ ఉండడంతో నేనొక్కదాన్నే మన మురారిని తీసుకుని వాడికి అడ్మిషన్ తీసుకుందామని స్కూల్కి వెళ్ళాను కదండి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హారిక, మేఘన ఉన్నారు. వాళ్ళు కూడా మురారికి అడ్మిషన్ తీసుకోవడానికి అక్కడికి వచ్చారంట. అక్కడున్న మేఘన తనని రెచ్చగొట్టడంతో హారిక నన్ను చాలా మాటలు అందండి. వాళ్ళలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకో మన ఒంటరి వాళ్ళం అనిపించింది. మన బాధని అర్థం చేసుకుని మన కోసం నిలబడే వాళ్లే లేరేమో అనిపించింది. బాధపడకు సునంద, మనం ఒంటరి వాళ్ళం కాదు. మనకు ఆ భగవంతుడున్నాడు. ఎవరు ఏం చేసినా మనల్ని ఓడిపోనివ్వడు. మనకి మన మురారిని దూరం కానివ్వడు. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానండి. ఆ ఆశతోనే జీవిస్తున్నానండి. ఏవండి, రేపు మనం గుడికి వెళ్ళి మురారి పేరు మీద అర్చన చేపిద్దామండి. అలాగే సునంద, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఉదయం సునంద కూడా ఆ స్కూల్కే వచ్చింది తరుణ్. మురారి నా దగ్గరికి రావడానికి చేతులు చాపినా తను నా దగ్గరికి రాకుండా వెనక్కి తీసుకుంది. అది చూసి నా గుండె తరుక్కుపోయింది. కన్న కొడుకు కళ్ళ ముందు కనిపిస్తున్నా కనీసం ముట్టుకోలేకపోతున్నా. వాడు ఎత్తుకోమని చేతులు చాపుతున్నా వాణ్ణి కనీసం దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడే నరకం అనుభవిస్తున్నాను. బాధపడుకు హారిక, త్వరలోనే నిజానిజాలు బయటపడి ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఆశిస్తున్నాను. తరుణ్, రేపు గుడికి వెళ్ళి మురారి పేరున అర్చన చేపిద్దాం. వాడెక్కడున్నా నా దగ్గరికి చేరే వరకు క్షేమంగా ఉండాలి. అలాగే హారిక, నువ్వు ఆశపడుతున్నట్టుగానే గుడికి వెళ్ళి మన మురారి క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. కోర్టు విచారణ మొదలు కాబోతుంది. ఇరు పక్షాలు తమ వాదనలు సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేల్చాల్సింది కేవలం ఒక బిడ్డకు సంబంధించిన కేసు మాత్రమే కాదు, ఒక మాతృత్వపు హక్కుకు సంబంధించిన సత్యం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. న్యాయం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. అది సాక్ష్యాల రూపంలో బయటపడుతుంది. అందుకే ఈ కేసులో నిజానిజాలు బయటపడాలంటే నిజం కోసం తప్పిస్తున్న ఆ ఇద్దరి తల్లుల సాక్ష్యం అత్యంత అవసరం. కాబట్టి మీరు అనుమతిస్తే సునంద గారిని, హారిక గారిని ఇద్దరిని బోన్లోకి పిలిపించాలనుకుంటున్నాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, చరిత్రలో విషాదాలు చాలా ఉంటాయి.
కానీ ఒక తల్లి నవ్వుని చంపేసి మరో తల్లి కన్నీటిని ఆనందంగా మార్చిన ఒక భయంకరమైన కుట్ర గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, సునంద అనే ఈవిడ పురిట్లోనే 4 బిడ్డల్ని పోగొట్టుకున్న తర్వాత 5వ బిడ్డకి జన్మనిచ్చాను అని తను అనుకుంది. కానీ నిజానికి ఆ బిడ్డ అదే రాత్రి అదే హాస్పిటల్లో డెలివరీ అయిన నా క్లయింట్ హారిక బిడ్డ. విచిత్రం ఏమిటంటే, ఆ బిడ్డకి పుట్టగానే ఏదో చిన్న సమస్య వస్తే ఇంక్యుబేటర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లి తిరిగొచ్చేసరికి చనిపోయిన సునంద బిడ్డని హారిక బిడ్డగా, బతికున్న హారిక బిడ్డని సునంద బిడ్డగా మార్చేశారు. ఇదిగోండి యువర్ ఆనర్, హారిక బిడ్డ ఆ రోజు బతికే ఉన్నాడు అని చెప్పడానికి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్. యువర్ ఆనర్, ఇక్కడ జరిగింది కేవలం బిడ్డల్ని మార్చడం మాత్రమే కాదు. ఒక భర్త తన భార్యపై ఉన్న ప్రేమతో ఇంకో తల్లిని గర్భశోకానికి బలి ఇచ్చిన హృదయ విదారకమైన సంఘటన. యువర్ ఆనర్, లాయర్ గారు చెప్తుంది పూర్తిగా అబద్ధం. ఆయన నిజాలు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారేమో, కానీ ఆయన మాట్లాడేది పూర్తి అవాస్తవాలు. ఎందుకంటే నా భర్త నిజాయితీపరుడు, ఏ తప్పు చెయ్యలేదు. న్యాయస్థానం ముందు ఏ తప్పు చేయని మనిషిని నేరస్తుడిగా చూడడం ఎంతటి అన్యాయమో, బిడ్డ కోసం ప్రాణమిచ్చే తండ్రిని అనుమానించడం అంతకంటే పెద్ద అన్యాయం. యువర్ ఆనర్, లాయర్ గారు చెప్పినట్టు మురారి హారిక కొడుకు కాడు. వాడు నా బిడ్డ, నా ప్రేగు తెంచుకుని నాకు పుట్టిన నా కన్న బిడ్డ. పేగు తెంచుకుని పుట్టడం అంటే కేవలం గర్భం నుంచి రావడం కాదు, బిడ్డ ఆకలిని తల్లి కడుపులో అనుభవించడం, వాడు పడే ప్రతి వేదనకు తల్లి గుండెలో ఒక గాయం అవడం. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.